హైదరాబాద్ సిఎల్పి మీడియా హాల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నేతలపై రౌడీషీటు నమోదు చేయాలని, వారిపై ఎలాంటి జాలి చూపించకుండా జైళ్లకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచితనం వల్లే బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ బతికి బట్టకడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారా అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల బతుకంతా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లాభాలు పొందడమేనని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో చివరకు పెద్దాయనెవరో బయటకు వస్తుందని, ఈ వ్యవహారం కేటీఆర్తో ఆగేది కాదని స్పష్టం చేశారు. చేసే పాపపు పనులు చేసి వీరతిలకం దిద్దించుకొని వెళ్లే సంస్కృతి బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోందని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు ప్రజల కోసం ఏం చేశారో ధైర్యంగా చెప్పగలరా అని సవాల్ విసిరారు. జిల్లాలను విభజిస్తామని ఎవరు చెప్పలే. హనుమకొండ వరంగల్ జిల్లా సాబిట్ వచ్చింది. వాస్తవం చెప్పాలంటే వరంగల్ జిల్లాని సర్వనాశనం చేయడానికి మీ మీరందరూ కలిసి 6 ముక్కలు చేసినప్పుడు హనుమకొండ వరంగల్ జిల్లా అనే పట్టణాన్ని 2 ముక్కలుగా విభజించినప్పుడు ఆ రెండింటి కలపాలని చెప్పి ప్రజా సంఘాలందరూ కూడా నిరాహార దీక్షలు ఇవన్నీ చేసినప్పుడు మేము సందర్శించి దాని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, తప్పకుండా ఇది న్యాయమైనది అని చెప్పి మేము అడగటం జరిగింది. వరంగల్ జిల్లాని గర్వంగా చెప్పుకునే దానిని నాశనం చేసినావు కదా, వాస్తవం కాదా? ఆఖరికి ఒకటి ఉండే వరంగల్ జిల్లా అనేది ఏంటిది, అది సెంట్రల్ జైలు. దాన్ని కూడా ఖతం చేస్తే 1300-1400 కోట్ల రూపాయలకు అప్పు పెట్టి తాకట్టు పెట్టి మహారాష్ట్ర నుంచి తెచ్చి 800-900 మా మొఖాన కొట్టి మిగతా ఎత్తుకపోతివే. దాంట్లో కూడా నీ 600 నువ్వు విచ్చలవిడిగా ఎక్సెస్ వేసుకొని దాంట్లో దోచుక తిని ఇలా దాన్ని నామరూపం లేకుండా చేస్తే